Question number 1. What is there in question number 1? Answer the following with reference to GST, that is Compensation to States Act 2017. ఫస్ట్ ప్రాజెక్టెడ్ గ్రోత్ రేట్ అంటే ఏమి, బేస్ ఇయర్ అంటే ఏమి, ప్రాజెక్టెడ్ రెవెన్యూ ఫర్ ఎనీ ఇయర్ అంటే ఏమి, క్యాలిక్యులేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ కంపెన్సేషన్ ఏమి, ఆబ్జెక్టివ్ ఆఫ్ జిఎస్టీ దట్ ఈస్ కంపెన్సేషన్ టు స్టేట్స్ అనే దానికి చెప్పాలి. సో ఇక్కడ మొత్తం మీకు కంపెన్సేషన్ టు స్టేట్ ఆర్ కంపెన్సేషన్ ఇట్లా అంటున్నారు కదా. వాట్ ఈజ్ మీన్ బై కంపెన్సేషన్ చేస్తే ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కాబట్టి, అండ్ డెస్టినేషన్ బేస్డ్ అంటే ఎవరైతే లాస్ట్ ఉంటారో వాళ్ళకే బెనిఫిట్ వస్తుంది. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అనేది లాస్ అవుతాయి కాబట్టి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ వాళ్ళకి ఆ లాస్ని కంపెన్సేషన్ చేయడం కోసం కంపెన్సేషన్ సెస్ అనేది తీసుకొని వచ్చినారు. సో ఎంతైతే లాస్ అవుతారో అంత అమౌంట్ని కంపెన్సేషన్కి పే చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్కి సంబంధించి. సో దానికోసం మనకి కంపెన్సేషన్ సెస్ అనేది క్యాలిక్యులేషన్ చేస్తారు. సో ఫస్ట్ ఎంత ఉంది కంపెన్సేషన్ సెస్ క్యాలిక్యులేషన్ అంటే, projected growth rate వచ్చేసి the projected normal growth rate of revenue subsumed for a state during the transition period shall be 14%. సో ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు, ఇయర్కి 14% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతారు. నెక్స్ట్ బేస్ ఇయర్ వచ్చేసి ఏది తీసుకుంటారు, 31st March 2016, దట్ ఈస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ ద కంపెన్సేషన్ అమౌంట్ పేయబుల్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్ డ్యూరింగ్ ద ట్రాన్సిషన్ పీరియడ్. ద ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ 31st March 2016 షెల్ బి టేకెన్ హ్యాస్ ద బేస్ ఇయర్. మనకి జిఎస్టీ వచ్చినది ఎప్పుడు, 1st July 2017లో మనకు వచ్చింది. కానీ 1st July 2017 అయితే 31st March 2017 తీసుకోవచ్చు కదా అనుకోవచ్చు, బట్ అక్కడ తీసుకోలేదు, ఆ ఇయర్కి తీసుకోలేదు, దట్ బ్యాక్ ఇయర్కి తీసుకున్నారు బేస్ ఇయర్కి. సో అక్కడ నుంచి 14% యాడ్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ 14% యాడ్ చేయడం, నెక్స్ట్ 14% యాడ్ చేయడం, అట్లా చేస్తారు. నెక్స్ట్ ప్రొజెక్టెడ్ రెవెన్యూ ఆఫ్ ఎనీ ఇయర్. సో ప్రొజెక్టెడ్ రెవెన్యూ ఆఫ్ ఎనీ ఇయర్ అంటే 14% యాడ్ చేసుకుంటా పోండి. ఫర్ ఎగ్జాంపుల్ 31st Marchకి ఒక 100 lakhs ఉందనుకోండి, 100 lakhs ప్లస్ 14%, నెక్స్ట్ 14% అట్లా యాడ్ చేసుకుంటా పోండి. ద ప్రొజెక్టెడ్ రెవెన్యూ ఫర్ ఎనీ ఇయర్ ఇన్ ఏ స్టేట్ షెల్ బి క్యాలిక్యులేటెడ్ బై అప్లయింగ్ ద ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్ ఓవర్ ద బేస్ ఇయర్ రెవెన్యూ ఆఫ్ ద స్టేట్. సో బేస్ ఇయర్ నుంచి 14% యాడ్ చేసుకుంటా పోవడమే. ఇల్లిస్ట్రేషన్ ఇన్ ద బేస్ revenue of 1516 for a concerned state calculated as per section is 100 rupees. Then the projected revenue for financial year 18-19 will be the 3 years యాడ్ చేయాలి. 16 తర్వాత 17, 18, 19. సో 3 years 14% యాడ్ చేసుకుంటా పోతే అయిపోతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అండ్ రిలీజ్ ఆఫ్ కంపెన్సేషన్. ద కంపెన్సేషన్ పేయబుల్ టు ఏ స్టేట్ హ్యాస్ టు బి ప్రొవిజనల్లీ క్యాలిక్యులేటెడ్ అండ్ రిలీజ్డ్ at the end of every 2 months which shall be finally calculated for every financial year after the receipt of final revenue figures has audited by the CNDG, that is Computer Auditor of General of India. సో యాక్చువల్ రెవెన్యూని తీసుకుంటారు అండ్ ఇట్లా 14% యాడ్ చేస్తున్న రెవెన్యూని తీసుకుంటారు, విచ్ ఎవర్ ఈజ్ డిఫరెంట్ తీసుకుంటారు. ఒకవేళ అక్కడ లాస్ వస్తే అప్పుడు అమౌంట్ని పే చేస్తారు ఎవ్రీ 2 monthsకి తర్వాత ప్రొవిజనల్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏమి, ద ఆబ్జెక్టివ్ బిహైండ్ ప్రొవైడింగ్ కంపెన్సేషన్ టు ద స్టేట్ ఈజ్ ఫర్ ద లాస్ ఆఫ్ రెవెన్యూ అరైజింగ్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ ఆఫ్ జిఎస్టీ ఇన్ పర్సన్స్ ప్రొవిజన్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల వాళ్ళకి లాస్ వచ్చింది, ఆ లాస్ని కంపెన్సేషన్ తీయడం కోసమే కంపెన్సేషన్ లాస్ అనేది తీసుకొచ్చినారు. ఎందుకు లాస్ వచ్చింది, ఎందుకంటే జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్కి లాస్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 2? State the answers of the following in accordance with the provisions of GST pertaining to reverse charges. So what are the implications to supplier if recipient refuses to pay tax on reverse charge? So రివర్స్ ఛార్జ్లో ట్యాక్స్ వచ్చింది, ఆ ట్యాక్స్ని పే చేయకుంటే ఏం ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇన్ కేస్ సప్లయర్ హ్యాస్ పేడ్ జిఎస్టీ ఇన్ రిసిట్ డిశ్చార్జ్డ్ ఫ్రమ్ ద లయబిలిటీ టు పే ట్యాక్స్ అండ్ రివర్స్ ఛార్జ్. సో సప్లయర్ పే చేసి ఉంటే రిసిపియెంట్ డిశ్చార్జ్ చేయడానికి. నెక్స్ట్ ఇన్ జిఎస్టీ రాంగ్లీ పేడ్ బై ద సప్లయర్ అవైలబుల్ హ్యాస్ ఐటీసీ టు రిసిపియెంట్. ఒకవేళ రాంగ్లీ పే చేస్తే ఆ రిసిపియెంట్కి ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చా. ఇంకొకటి నెక్స్ట్ వాట్ ఆర్ ద రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ సప్లయర్ అండ్ రిసిపియెంట్ ఇఫ్ సప్లయర్ సప్లైస్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ విచ్ ఆర్ లయబుల్ టు పే అండర్ రివర్స్ ఛార్జ్. సో అండర్ రివర్స్ ఛార్జ్లో రిజిస్ట్రేషన్ రిక్వైర్మెంట్స్ ఏముంటాయి. నెక్స్ట్ ఇఫ్ ఆల్ ద సప్లైస్ ఆఫ్ ఎ పర్సన్ ఆర్ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం కెన్ సచ్ పర్సన్ అవైల్ అన్ ఎగ్జామ్షన్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ అండర్ ద యాక్ట్ ఆల్ త్రూ ద అగ్రిగేట్ టర్న్ ఓవర్ హీస్ ఎక్సీడింగ్ ద ప్రిస్క్రైబ్ లిమిట్. సో ప్రిస్క్రైబ్ లిమిట్ ఎంత ఉంటాయి మనకి, 10 lakhs, 20 lakhs, 40 lakhs ప్రిస్క్రైబ్ లిమిట్స్ ఉన్నాయి కదా. ఆ ప్రిస్క్రైబ్ లిమిట్స్ ఎక్సీడ్ అయినా కూడా ఓన్లీ రివర్స్ ఛార్జ్లో ఉంటే వాళ్ళు
ఎస్కేప్ కావచ్చా అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోకుండా అనేది మొత్తం క్వశ్చన్స్. సో ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ 9(3) and 9(4) రివర్స్ ఛార్జ్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. ఈ 9(3), 9(4)లో ఏం చెప్తారు, రివర్స్ ఛార్జ్ ఈజ్ అప్లికబుల్ అండ్ లయబిలిటీ టు పే ట్యాక్స్ ఇన్ ఆన్ రిసిట్ అండ్ హెన్స్ దెర్ ఈజ్ నో రికోర్స్ బ్యాక్ అప్ టు ద సప్లయర్, దట్ ఈస్ ఇట్ షుడ్ నాట్ బి డిమాండెడ్ ఫ్రమ్ ద సప్లయర్ ఇన్ కేస్ ద డిఫాల్ట్ బై ద రిసిపియంట్ టు డిశ్చార్జ్ రివర్స్ ఛార్జ్ లయబిలిటీ. సో ఇది రివర్స్ ఛార్జ్ లయబిలిటీ ఎవరు పే చేయాలి, రిసీవర్ పే చేయాలి. ఒకవేళ రిసీవర్ పే చేయకుంటే సప్లయర్ని ఏమి అడగరు. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 9(3) ఈవెన్ ఇఫ్ సప్లయర్ హ్యాస్ సమ్హౌ పేడ్ ట్యాక్స్ ద రివర్స్ ఛార్జ్ ట్యాక్స్ లయబిలిటీ మస్ట్ బి డిశ్చార్జ్ బై ద రిసిపియంట్. ఈవెన్తో సప్లయర్ కొంత అమౌంట్ పే చేసినప్పటికీ ఆ అమౌంట్ మొత్తం ఎవరు పే చేయాలి, రిసిపియంట్ పే చేయాలి. నెక్స్ట్ నో ద రిసిపియంట్ మస్ట్ నాట్ క్లెయిమ్ క్రెడిట్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ బై ద సప్లయర్, హౌఎవర్ సప్లయర్ కెన్ క్లెయిమ్ ఫర్ రీఫండ్ ఆఫ్ ట్యాక్స్ ఎరోనియస్లీ పేడ్. ఎప్పుడైతే సప్లయర్ రాంగ్గా పే చేసి ఉంటే ఆ రాంగ్ అమౌంట్ని మళ్ళీ కావాలనుకుంటే రీఫండ్ క్లెయిమ్ చేయొచ్చు, కానీ ఆ రిసిపియంట్ రీఫండ్ని క్లెయిమ్ చేయడానికి రాదు, ఈ ఐటీసీని క్లెయిమ్ చేయడానికి రాదు. ఇఫ్ సచ్ పర్సన్ ఆర్ రిసీవింగ్ ఇన్వర్డ్ సప్లైస్ లయబుల్ టు tax on reverse charge basis under section 9(3), they shall compulsorily be liable to register by section 24 and comply with others. కొన్ని కేసుల్లో మ్యాండేటరీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో మ్యాండేటరీ రిజిస్ట్రేషన్లో ఇది ఒక మ్యాండేటరీ రిజిస్ట్రేషన్. సో కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవాలి యాజ్ పర్ సెక్షన్ 29 ప్రకారం. అండ్ హౌఎవర్ దిస్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ సప్లైస్ కవర్డ్ అండర్ సెక్షన్ 9(4), దట్ ఈస్ ఇన్వర్డ్ సప్లైస్ ఆఫ్ ప్రమోటర్ బిల్డర్ ఫ్రమ్ అన్రిజిస్టర్డ్ పర్సన్స్. సో అందులో ఇది ఇంక్లూడ్ కాలేదు. సెక్షన్ 9(4)కి సంబంధించి ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో వాళ్ళు అన్రిజిస్టర్డ్ పర్సన్ దగ్గర నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ పర్చేస్ చేస్తున్నారు, శాండ్ పర్చేస్ చేసే వాళ్ళు అన్రిజిస్టర్డ్ పర్సన్సే ఉంటారు. సో వాళ్ళకి సంబంధించి అది అక్కడ లేదు. నెక్స్ట్ యాజ్ పర్ సెక్షన్ 23 రీడ్ విత్ నోటిఫికేషన్ నెంబర్ 5 2017 సెంట్రల్ ట్యాక్స్, ద పర్సన్ హూ ఆర్ ఓన్లీ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ సప్లైస్ ఆఫ్ taxable goods or services or both, the total tax on which liable to paid and reverse charge basis by the recipient of such goods or services or both. Section 9(3) of the said act exempted from the obtaining registration under the aforesaid act. సో ఎవరైతే పర్సన్ ఓన్లీ రివర్స్ ఛార్జ్లోనే ఉంటే బై ద రిసిపియంట్ ఆఫ్ సప్లై గూడ్స్ ఆర్ బోత్, అక్కడ సప్లయర్ మేకింగ్ ఎక్స్క్లూజివ్లీ రివర్స్ ఛార్జ్ మెకానిజం సప్లైస్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్స్. ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ రివర్స్ ఛార్జ్ సప్లైస్ చేస్తుంటే ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ ఆఫ్ అన్ ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రొవైడింగ్ సర్వీసెస్, సో ఎవరు ఇండిపెండెంట్ డైరెక్టర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అక్కడ ఎవరు పే చేసుకోవాల్సి వస్తుంది, కంపెనీ పే చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ అండ్ హీజ్ ఓన్లీ ఇన్కమ్ ఈజ్ ఫ్రమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్షిప్ ఆర్ సచ్ అదర్ సర్వీసెస్ కవర్డ్ అండర్ RCM టు ద కంపెనీ. ఇన్ దిస్ కేస్ ద director he is not required to take registration. Next question number 3, Sundar is HRD head of Infosys for the year ending 31st March 2021. CTC of Sundar has per employment agreement is as follows. సో అతని యొక్క శాలరీ ఎంత ఉంది, 2 lakhs ఇచ్చినారు. 2 lakhs per month, 24 lakhs మొత్తం అతనికి. అండ్ రెసిడెన్షియల్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేసినారు. కాస్ట్ టు కంపెనీ వచ్చేసి 6 lakhs. నెక్స్ట్ కన్వీనియన్స్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేసినారు, దట్ ఈస్ రీంబర్స్మెంట్ అప్ టు 25,000 per month, 3 lakhs. అండ్ సిటీసీ కాస్ట్ టు కంపెనీ వచ్చేసి 33 lakhs టోటల్గా. 24 + 6 30 + 3 36 lakhs మొత్తం కంపెనీకి అంత కాస్ట్ అయింది. ఆన్ 1st January 2021 ఇన్ఫోసిస్ గెట్ ఏ న్యూ కార్ టు సుందర్ వర్త్ 12 lakhs. సో ఆ సుందర్కి ఒక 12 lakhs, నువ్వు బాగా సుందరంగా ఉన్నవరా అని నీకు 12 lakhs కార్ని ప్రొవైడ్ చేసినారు. గిఫ్ట్ ఆఫ్ కార్ హీఈస్ నాట్ కవర్డ్ బై సిటీసీ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో లేదు, అండ్ ఈడ పైన ప్రొవైడ్ చేసిన సిటీలో కూడా లేదు. సుందర్ ఓన్స్ ఏ కమర్షియల్ ఫ్లాట్, హీ హ్యాస్ గివెన్ రెంట్ టు ఇన్ఫోసిస్, మంత్లీ రెంటింగ్ బీయింగ్ 3 lakhs. డిస్కస్ ద వెదర్ జిఎస్టీ ఈజ్ అప్లికబుల్, డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ జిఎస్టీ పేయబుల్. ఎంత వస్తుంది? ఫర్ కార్కి అయితే 28% ఉంది జిఎస్టీ రేటు, అండ్ అన్నిటికీ అదర్ కార్కి అయితే 18% ఉంది. సో రెంట్ రిసీవ్డ్ ఆన్ అకౌంట్ ఆఫ్ రెంటింగ్ ఆఫ్ కమర్షియల్ ఫ్లాట్ బై సుందర్ టు ఇన్ఫోసిస్. సో ఏదైతే రెంట్ ఆ బిల్డింగ్ ఇచ్చినాడు కదా ఫ్లాట్ని, దానికి సంబంధించి రెంట్కి సంబంధించి ఏం చెప్పాలి. నెక్స్ట్ శాలరీ రిసీవ్ చేసుకున్నాడు కదా, అది జిఎస్టీ ఎట్లుంటుంది దానికి సంబంధించి. రెసిడెన్షియల్ అకామిడేషన్ కన్వీనియన్స్ ఫెసిలిటీ అండ్ ప్రొవైడెడ్ బై ద ఇన్ఫోసిస్ సుందర్, అది ఎట్లుంటుంది. అండ్ గిఫ్ట్ ఆఫ్ కార్, గిఫ్ట్ని ప్రొవైడ్ చేసింది కదా, ఆ అమౌంట్ అనేది ఎక్కువనే ఉంది కదా, ఆ అమౌంట్కి జిఎస్టీ ఎట్లుంటుంది అనేది అడుగుతున్నారు. సో ఫస్ట్ ట్యాక్సబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సుందర్ హ్యాండ్స్లో ఏమేమి ట్యాక్సబిలిటీ వస్తుంది. ఏదైతే రెంట్ని రిసీవ్ చేసుకుంటారో, దట్ ఈస్ ట్రాన్సాక్షన్ ఆఫ్ రెంటింగ్ సర్వీసెస్ బై సుందర్ టు ఇన్ఫోసిస్ ఫాల్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సప్లై, రెంటింగ్ బీయింగ్ ఏ కమర్షియల్ యాక్టివిటీ అండర్టేకెన్ బై సుందర్. సో దట్స్ ఇట్ విల్ అట్రాక్ట్ ఎనీ జిఎస్టీ లయబిలిటీ అట్ ద రేట్ ఆఫ్ 18% పేయబుల్. సో సుందర్ 18% జిఎస్టీ
పే చేయాలి రిలేటింగ్ టు రెంట్ రిసీవ్ చేసుకున్న దానికి. నెక్స్ట్ ట్యాక్సబిలిటీ ఆఫ్ శాలరీ రిసీవ్డ్ సప్లై ఆఫ్ ఎంప్లాయ్మెంట్ సర్వీస్ బై ద సుండర్ టు ఇన్ఫోసిస్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ సర్వీస్ సప్లై దస్ it will not attract any GST liability. Sundar has received his remuneration salary in cash as well as in kind of facility. None of this will attract GST in the hands of employee. So employer రిలేషన్షిప్లో ఉండి ఏమన్నా అమౌంట్స్ని రిసీవ్ చేసుకుంటే ఆ అమౌంట్స్ అనేది GST ప్రివ్యూలోకి రావు. సో ప్రిజ్యూమ్ దట్ సుందర్ హీ ఈజ్ నాట్ ఆప్టింగ్ ద బెనిఫిట్ ఆఫ్ థ్రెషోల్డ్ బెనిఫిట్ ఈజ్ అవైలబుల్ అండర్ సెక్షన్ 22 ఆఫ్ GST యాక్ట్. నెక్స్ట్ ట్యాక్సబిలిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్ఫోసిస్ కంపెనీ హ్యాండ్స్లో ఏమేమి యాక్టివ్ అవుతుంది. ట్యాక్సబిలిటీ ఆఫ్ సప్లై ఆఫ్ రెసిడెన్షియల్ అకామిడేషన్. సో యాజ్ పర్ ప్రెస్ రిలీజ్ సప్లై ఆఫ్ సర్వీస్ ఆఫ్ రెసిడెన్షియల్ అకామిడేషన్ టు ద ఎంప్లాయీ షెల్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై బై ఎంప్లాయర్ rather than it will be treated as payment of remuneration from employer. Provisioning to residential accommodation to employee as part of employment contract shall not be treated as gift by employer to employee. So this will not attract any GST liability. So రెసిడెన్షియల్ అకామిడేషన్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుందో దానికి GST లైబిలిటీ అనేది ఏమీ అట్రాక్ట్ కాదు. నెక్స్ట్ ట్యాక్సబిలిటీ ఆఫ్ సప్లై ఆఫ్ కన్వెన్స్ ఫెసిలిటీ కొన్ని కన్వెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది కదా వాటికి సంబంధించి ఫ్రమ్ సేమ్ రీజన్ డిస్కస్డ్ అబౌవ్ ప్రొవిజనింగ్ ఆఫ్ కన్వెన్స్ ఫెసిలిటీ టు ఎంప్లాయీ హ్యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్ షెల్ నాట్ బి ట్రీటెడ్ హ్యాజ్ గిఫ్ట్. సో అది మనం రెగ్యులర్గా మనం కాంట్రాక్ట్లో పేమెంట్ చేస్తుంటారు ఎంప్లాయీకి రెగ్యులర్ ఎంప్లాయీస్కి పేమెంట్ చేసేదే కావాలి అది కూడా GST ప్రివిలేజ్కి రాదు. బట్ ట్యాక్సబిలిటీ ఆఫ్ గిఫ్ట్ కార్ గిఫ్ట్ ఈ ఆఫ్ ఎ కార్ ఈజ్ నాట్ కవర్డ్ అండర్ ద ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్. సో ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్లో లేదు. ఒకవేళ మనకి ఎంప్లాయ్ కాంట్రాక్ట్లో మీరు చేస్తే మీకు ఇస్తామని చెప్పి అంటే ఇది రాకుండా ఇప్పుడు కాంట్రాక్ట్లో లేదు కాబట్టి దట్ ఇన్ఫోసిస్ హ్యాస్ నాట్ చార్జ్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ సుందర్ బట్ స్టిల్ ట్రాన్సాక్షన్ విల్ ఫాల్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ సప్లై హ్యాస్ ఇట్ హీస్ బీయింగ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. సో ఎంప్లాయర్ వచ్చేసి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ అండ్ దాని అమౌంట్ అనేది ఎక్సెసివ్ ఆఫ్ 50,000 ఉంది కాబట్టి సెక్షన్ 7(1)(c)లో మనం ఏం చెప్పినాము సి అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాదు అంటే కాస్ట్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాదు క్యాష్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ కాదు కన్సిడరేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కాదు. అందులో ఎవరు వస్తారు 4 కేసెస్ వస్తుంది. ఒకటి డిస్పోజల్ ఆఫ్ అసెట్స్ బిజినెస్ అసెట్స్ ఒకటి వస్తుంది అండ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ వస్తుంది అండ్ ఇంపోర్ట్స్ ఒకటి వస్తుంది అండ్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ question number 4 what is there in question number 4 e-commerce limited an electronic commerce operator has forwarded the following supplies during December 2020. So supply and return if any. So supplies of goods taxable at 12% by registered supplier. Supply వచ్చేసి ఎంత 5 lakhs దాని నుంచి రిటర్న్ ఎన్ని వచ్చినాయి 50,000 వచ్చినాయి. నెక్స్ట్ సప్లై గూడ్స్ taxable at nil rated రిజిస్టర్డ్ సప్లయర్కి ట్రాన్స్ఫర్ చేసినాము 2 lakhsకి ఆ 20,000 రివర్స్ వచ్చినాయి. సప్లై ఆఫ్ హౌస్ కీపింగ్ సర్వీస్ బై రిజిస్టర్డ్ సప్లయర్ 50,000 హౌస్ కీపింగ్ సర్వీస్కి ఎవరికి అన్రిజిస్టర్డ్ పర్సన్కి సప్లై చేసినాము హౌస్ కీపింగ్ సర్వీస్. నెక్స్ట్ సప్లై ఆఫ్ అదర్ సర్వీసెస్ బై రిజిస్టర్డ్ సప్లయర్ 1,50,000. సో అదర్ సర్వీసెస్ మొత్తం మనం ప్రొవైడ్ చేసిన సర్వీసెస్ మనకు వచ్చిన రివర్స్ వచ్చినవి. డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ టు బి కలెక్టెడ్ అట్ సోర్స్ ఈ-కామర్స్ లిమిటెడ్ దట్ ఈస్ ఈ-కామర్స్ ఆపరేటర్ ఎంత అమౌంట్ని పే చేయాలి. నెక్స్ట్ డిటర్మైన్ ద కాన్సిక్వెన్సెస్ ఇఫ్ ద సెడ్ అమౌంట్ హీస్ పేడ్ అండ్ రిటర్న్ ఈజ్ ఫైల్ ఆన్ 15/1/2021 అజ్యూమ్ నో ఎక్స్టెన్షన్. సో ఇది మంత్ వచ్చేసి డిసెంబర్కి అయితే అండ్ ఒకవేళ ఆ అమౌంట్ అనేది 15/1/2021కి కన్నా రివర్స్ వస్తే ఎట్లుంటుంది అనేది ఇంకొక క్వశ్చన్. నెక్స్ట్ ఫస్ట్ ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ టు బి కలెక్టెడ్ అట్ సోర్స్ బై ఈ-కామర్స్ limited is as under. So first supplies of goods taxable at 12% taxable ఉందా నెట్ ఆఫ్ ద రిటర్న్ అంటే 5 lakhs మైనస్ 50,000 తీసేసి రిమైనింగ్ అమౌంట్ పైన వేయండి. నెక్స్ట్ సప్లై ఆఫ్ గూడ్స్ ట్యాక్సబుల్ అట్ నిల్ రేటెడ్ వాళ్ళ నిల్ రేటెడ్ అంటే కాబట్టి ఏం అమౌంట్ లేదు. సో నాట్ లైబుల్ టు TCS అట్ హీట్ ఈస్ ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ హౌస్ కీపింగ్ సర్వీసెస్ ఎవరికి అన్రిజిస్టర్డ్ పర్సన్కి ప్రొవైడ్ చేసినాము. సో హౌస్ కీపింగ్ సర్వీసెస్ అనేది నాట్ లైబుల్ టు TCS యాజ్ ఇట్ ఈస్ ఫాలో అండర్ సెక్షన్ 9(5) ఆఫ్ GST పేయబుల్ బై ఈ-కామర్స్ ఆపరేటర్. 9(5)లో మనకు ఒక 4 కేసెస్ ఉంటాయి. ఏవి హౌస్ అకామిడేషన్ ఒకటి రెంట్ గుర్తు రాకున్నాయి. నెక్స్ట్ హౌస్ కీపింగ్ ఒకటి తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఒకటి అండ్ రెస్టారెంట్ సర్వీస్కి ఒకటి ఇంకోటి ఏదో ఉంటుంది. ఆ సర్వీసెస్ అనేది ఈ-కామర్స్ ఆపరేటర్ చూసుకుంటారు. నెక్స్ట్ అదర్ సర్వీసెస్ లైబుల్ టు TCS. సో మొత్తం TCSకి లైబుల్ ఎంత 6 lakhs ఉంది. సో TCSని ఎంత కలెక్ట్ చేసుకోవాలి 1% కలెక్ట్ చేసుకోవాలి యాజ్ పర్ సెక్షన్ 52 ప్రకారం. సో 1% మీన్స్ 0.5% GST 0.65% SGST. సో TCS అమౌంట్ ఆఫ్ TCS ఎంత 6 lakhs. ఇది గ్రాస్ అమౌంట్ పైన తీసుకోవాలి. దట్ ఈస్
బిఫోర్ జిఎస్టీకి ముందే. నెక్స్ట్ సో డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ అండ్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 8 వీళ్ళు ఏ ఫైల్ చేస్తారో ఈ కామర్స్ ఆపరేటర్ జిఎస్టీఆర్ 8 ఫైల్ చేస్తాడు. 6,000ని టీడీఎస్ని డిడక్ట్ చేసి టీసీఎస్ని కలెక్ట్ చేసుకొని. నెక్స్ట్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ వచ్చేసి డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ వచ్చేసి 10/1/2021 అండ్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ రిటర్న్ వచ్చేసి 15/1/2021. ఇక్కడ చెప్పినాడు కదా రిటర్న్ ఫైల్ వచ్చేసి 15/1/2021కి ఫైల్ చేసి ఉంటుంది. అండ్ లేట్ వచ్చేసి ఒక 5 days లేట్ అయింది కాబట్టి ఇంట్రెస్ట్ పే చేయాల్సి వస్తుంది. ఎంత అమౌంట్ పైన టీసీఎస్ అమౌంట్ పైన ఎంత అమౌంట్ పే చేయాలి? మనం గవర్నమెంట్కి పే చేస్తున్నామంటే 18% పే చేయాలి. మన దగ్గర మనకి ఏమైనా గవర్నమెంట్ ఇస్తుంటే 6% పే చేస్తుంది. సో మనం పే చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 18% పే చేసుకోవాలి. 18% ఫర్ 5 days. సో 6,000 into 18% into 5/365 that is 15 rupees. Late fee for belated filing of GSTR 8 at the rate of 100 rupees per day, that is CGST 100 rupees, GST 100 rupees. సో రెండు మనకి పడతాయి. ఒకటి ఇంట్రెస్ట్ పడుతుంది 18%కి 5 daysకి అండ్ 5 daysకి సంబంధించి లేట్ ఫీ కూడా పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 5? Manihar Enterprise registered in Delhi is engaged in supplying various goods and services exclusively to government department, TDS Prudence Society section 51 की agency etc. and Prudence notified under section 51. So 51 అని చెప్పినామా? ఓకే. It has provided information relating to supplies and made their contact values and payment due against each of them in the month of October 20 యాజ్ హ్యాండర్. సో ఎంత అమౌంట్స్ ఉన్నాయి ఎంత లేదు. సో ఫస్ట్ సప్లై ఆఫ్ స్టేషనరీ టు ఫిషరీ డిపార్ట్మెంట్ కోల్కత్తా 2,60,000 ఇది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ అని చెప్పినారు. టోటల్ కాంటాక్ట్ వచ్చేసి ఓకే. పేమెంట్ డ్యూ ఎంత ఉంది? 15,000 ఉంది. నెక్స్ట్ సప్లై ఆఫ్ కార్ రెంటల్ సర్వీసెస్ టు మున్సిపల్ కార్పొరేషన్. సో మనకి కంపల్సరీ వీళ్ళు స్పెసిఫై పర్సన్ అయి ఉండాలి, నోటిఫైడ్ చేసిన పర్సన్స్ అయి ఉండాలి. ఆ నోటిఫైడ్ పర్సన్కి మనం సర్వీసెస్ని ప్రొవైడ్ చేసి ఉండాలి. అప్పుడు మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి మనకి పేమెంట్ చేస్తారు. వాళ్ళు పేమెంట్ చేసేటప్పుడు సో గవర్నమెంట్ పేమెంట్ చేసేటప్పుడు నౌ మున్సిపల్ ట్యాక్స్ కార్పొరేషన్కి ప్రొవైడ్ చేసినాము. ఎంత 2,95,000 మనం చేసినాము టోటల్ కాంట్రాక్ట్. మనకి పేమెంట్ డ్యూ ఎంత అయింది? 20,000 పేమెంట్ డ్యూ అయింది అక్టోబర్ మంత్కి సంబంధించి. సప్లై ఆఫ్ హెవీ మిషనరీ టు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో 5,90,000 మనం బిల్ చేసినాము. 25,000 మనకి పేమెంట్ డ్యూ ఉంది. సో మనం రిజిస్టర్ ఎక్కడైనాము? ఢిల్లీలో రిజిస్టర్ అయినాము. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంటీరియర్ డెకరేషన్ ఆఫ్ ఆంధ్ర భవన్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. సో అది ఎక్కడ ఉంది? ఆంధ్ర భవన్ అనేది లొకేటెడ్ ఇన్ ఢిల్లీలోనే ఉంది. సర్వీసెస్ కాంట్రాక్ట్ ఇది ఎంటర్డ్ ఇన్ టు విత్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో మనం సర్వీస్ కాంట్రాక్ట్ ఎక్కడ ఎంటర్ అవుతున్నాం? ఆంధ్రప్రదేశ్తో ఎంటర్ అవుతున్నాం అండ్ రిజిస్టర్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో డెకరేషన్ సర్వీసెస్ మనం ఎక్కడొచ్చి సో వాళ్ళు వచ్చి అందులో ప్రొవైడ్ చేస్తారు సర్వీసెస్ ఇంటర్ ట్రాన్స్ఫర్గా చేస్తారు. ఇప్పుడు ఆ సర్వీస్ వచ్చేసి దట్ ఈస్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు? 12,39,000 అండ్ మొత్తం అమౌంట్ అనేది డ్యూ అయింది 12,39,000. నెక్స్ట్ సప్లై ఆఫ్ ప్రింటెడ్ బుక్స్ అండ్ ప్రింటెడ్ పోస్ట్ కార్డ్స్ టు వెస్ట్ బెంగాల్ పోస్ట్ ఆఫీస్ అవుట్ ఆఫ్ టోటల్ కాంటాక్ట్ 9,72,000. కాంటాక్ట్ వాల్యూ ఆఫ్ ఎగ్జామ్టెడ్ 9,72,000లో అంతా ఎగ్జామ్టెడ్ ఉంది. ఎంతవరకు? 7 lakhs వరకు. అండ్ సప్లై ఆఫ్ ప్రింటెడ్ పోస్ట్ కార్డ్స్ ట్యాక్సబుల్ వచ్చేసి ఓన్లీ 2,72,000. నెక్స్ట్ 50,000 ఆఫ్ బుక్స్కి 20,000కి ప్రింటెడ్ కాస్ట్కి సంబంధించి. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్ ఇన్ మున్సిపల్ ఏరియా ఆఫ్ ఈస్ట్ ఢిల్లీ. ద మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఎంటర్ ఇన్ విత్ ద మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఆల్సో ఇన్వాల్వ్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ డిఫరెంట్ లైట్స్ అండ్ అదర్ స్పేర్స్. సో ఏమన్నా మిడిల్లో ఏమన్నా పాడైపోతే వాటిని మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారు. హౌఎవర్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ గుడ్స్ ఈజ్ నాట్ మోర్ దెన్ 25% ఆఫ్ వాల్యూ కంపోజిట్ సప్లై అండ్ యాక్టివిటీ ఇన్ రిలేషన్ టు ఎనీ ఫంక్షన్ ఇంట్రెస్టెడ్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ గూడ్స్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? లెస్ దెన్ 25,000 ఉందంట. సో ఓకే. నెక్స్ట్ మున్సిపాలిటీ అండర్ ఆర్టికల్ 243W ఆఫ్ కాన్స్టిట్యూషన్. సో అతని ప్రకారం ప్రొవైడ్ చేస్తున్నాము. యు ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఈఫ్ ఎనీ టు బి డిడక్టెడ్ దట్ ఈస్ TDS ఫర్ ఈచ్ ఆఫ్ ద రిసీవబుల్ గివెన్ అబోవ్ అజ్యూమింగ్ ద రేట్ CGST, SGST, IGST at the rate of 9%, 18% respectively. Will your answer be different if Manihar Enterprise is registered under composition? సో వాడు రెగ్యులర్ అయితే ఎట్లుంటుంది, కంపోజిషన్ అయితే ఎట్లుంటుంది? యాజ్ పర్ సెక్షన్ 51 ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ 51 ప్రకారం ఏం చెప్తామంటే ఆఫ్ ద CGST Act 2017 రీడ్ విత్ సెక్షన్ 20 ఆఫ్ IGST Act 2017 నోటిఫికేషన్ 50 2018 CT 13/9/2018 విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/10/2018కి ఏం చెప్తారంటే ఫాలోయింగ్ పర్సన్స్ ఆర్ రిక్వైర్డ్ టు డిడక్ట్ CGST at the rate of 1%, SGST at the rate of 1%. ఇక్కడ వచ్చేసి TDS అయితే 2% తీసుకుంటాము, TCS అయితే 1% తీసుకుంటాము. TDS సెక్షన్ వచ్చేసి 52 1 సెక్షన్, TCS సెక్షన్ వచ్చేసి 52 సెక్షన్స్.
నెక్స్ట్ టీసీఎస్ వచ్చేసి వాళ్ళు ఈ కామర్స్ ఆపరేటర్ వాళ్ళు చేస్తున్నప్పుడు టీసీఎస్ని కలెక్ట్ చేసుకుంటారు. అండ్ గవర్నమెంట్ మనకి ఏమైనా పేమెంట్ చేస్తుంటే టీడీఎస్ని డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తుంది. నోటిఫైడ్ పర్సన్స్ అని చెప్పినాం కదా, నోటిఫైడ్ పర్సన్స్ ఎవరెవరు, అండ్ ఇక్కడ అమౌంట్ ఎంత ఎక్సీడ్ అయినప్పుడు చేస్తారు. సర్వీసెస్ ఆర్ బోత్ వేర్ ద టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై అండర్ ఏ కాంట్రాక్ట్ ఎక్సీడ్స్ 2,50,000. సో అమౌంట్ అనేది కాంట్రాక్ట్ వాల్యూ అనేది ఎక్సీడింగ్ 2,50,000 అయినప్పుడు మాత్రమే మనకి టీడీఎస్ అనేది డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తుంది. ఇది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. నెక్స్ట్ ఏ డిపార్ట్మెంట్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో ఎవరెవరు నోటిఫై చేసినారో ఒక డిపార్ట్మెంట్ కానీ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, లోకల్ అథారిటీ వాళ్ళు ఆర్ గవర్నమెంట్ ఏజెన్సీ వాళ్ళు, అండ్ అథారిటీ ఆర్ బోర్డ్ ఆర్ ఎనీ అదర్ బాడీ set up by an act of parliament or state legislature established by an government with 51% or more participation by way of equity or control to carry out any function or society established by the central government or the state government or the local authority undertaken society registration act. సో ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైనా చెప్పింటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్ ఆ లోకల్ అథారిటీ వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసింటే. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. సో వీళ్ళందరూ స్పెసిఫై చేసిన పర్సన్స్. వీళ్ళకి మనం ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మనకు అమౌంట్ అనేది పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ని డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తారు. నెక్స్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిడక్షన్ ఆఫ్ ట్యాక్స్ ద వాల్యూ ఆఫ్ సప్లై షెల్ బి టేకెన్ అండ్ అమౌంట్ excluding CGST, SGST, UTGST, IGST, GST compensation says indicated the invoice. So invoice లో tax amount ని లెస్ చేసి చూసుకోవాలి. In the given case money or enterprise is supplying goods and services exclusively to the government department agencies etc. and person notified under section 51 of CGST Act 2017 applicable to TDS provisions on its various receivables examined in the according with the above mentioned. సో పైన చెప్పిన దానికి ఇప్పుడు మనం TDS ఎవరెవరికి వస్తుంది అనేది చెప్పుకుంటా పోదాము. ఫస్ట్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత ఉంది, లెస్ దెన్ 2,50,000 ఉంటే వాళ్ళకి రాదు, మోర్ దెన్ 2,50,000 ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అండ్ ఇక్కడ గ్రాస్ అమౌంట్ చూసుకోవాలి, అంటే బిఫోర్ ట్యాక్స్ జిఎస్టీ పే చేయకముందుకు. సో సప్లై ఆఫ్ స్టేషనరీ టు ఫిషరీ డిపార్ట్మెంట్ కోల్కతా 2,60,000 టోటల్ కాంట్రాక్ట్ వాల్యూ. పేమెంట్ డ్యూ ఎంత ఉంది 15,000. నెక్స్ట్ సప్లై కార్ రెంటల్ సర్వీసెస్ టు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ. సో వీళ్ళకి డిడిఎస్ ఏమైనా డిడక్ట్ చేస్తామా, టీడీఎస్ వీళ్ళకి కూడా ఏం డిడక్షన్ లేదు, 2,95,000. దట్ ఈస్ పేమెంట్ డ్యూ ఎంత ఉంది 20,000 ఉంది. అండ్ సప్లై ఆఫ్ హెవీ మిషనరీ టు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ 5,90,000. బట్ మనకి ఎంత అమౌంట్ డ్యూ ఉన్నది 25,000 డ్యూ ఉంది కదా, 25,000 పే చేసేటప్పుడు ఇంటూ 2% టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవాలి ఐజిఎస్టీ కింద. మనం వేరే ఆ స్టేట్ వేరే కాబట్టి స్టేట్ supply of taxable goods to Delhi office National Housing Board Bank, a society established by the Bank of India under Society Registration Act 1960. సో దీనికి సంబంధించి అది ఎక్కడ ఉంది, సొసైటీ రిజిస్ట్రేషన్ అక్కడ సేమ్ గవర్నమెంటే కాబట్టి ఢిల్లీలోనే ఉంది కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ డిడక్ట్ చేసుకోవాలి. ఆ 550,000 మీద 1% సిజిఎస్టీ, 1% ఎస్జిఎస్టీ. నెక్స్ట్ ఇంటీరియర్ డెకరేషన్ ఆఫ్ ఆంధ్ర భవన్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. సో ఆంధ్ర భవన్ వాళ్ళది లొకేటెడ్ ఎక్కడ ఉంది, ఇండియాలో లొకేట్ అయింది. సో 12,39,000 దాని మీద టీడీఎస్ ఏమీ రాదు. నెక్స్ట్ సప్లై ఆఫ్ ప్రింటెడ్ బుక్స్ అండ్ ప్రింటెడ్ పోస్ట్ కార్డ్స్ టు వెస్ట్ బెంగాల్ 9,72,000 అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రీట్ లైట్ 3,50,000. సో ఇప్పుడు పైన కేసెస్లో మనం ఓన్లీ 2 కేసెస్లో మాత్రమే తీసుకున్నాము టీడీఎస్ని. రిమైనింగ్ కేసెస్లో రాదా అంటే ఎందుకు రాదు అనేది మనం ఇప్పుడు చెప్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫై పర్సన్కి నుంచి వచ్చినప్పుడు టీడీఎస్ తీసుకోవాలని చెప్తాం కదా, దానికి సంబంధించి బీయింగ్ అండ్ ఇంట్రాసెట్ supply of goods, supply of stationery to fishery department Kolkata is subject to IGST at the rate of 18%. Therefore total value of taxable supply excluding IGST under the contract is as follows. సో మనకి ప్రొవైడ్ చేసినది ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ ఇచ్చిన కాబట్టి 2,60,000 ఇంటూ 100 డివైడెడ్ బై 118 చేస్తే 2,20,000 అవుతుంది. 2,20,000 అంటే లెస్ దెన్ 2,50,000 ఉంది కాబట్టి టీడీఎస్ని డిడక్ట్ చేయలేదు. స్ట్రెంత్ ద టోటల్ వాల్యూ ఆఫ్ సప్లై అండర్ ద కాంట్రాక్ట్ డస్ నాట్ ఎక్సీడ్ ద 2,50,000 ట్యాక్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి డిడక్టెడ్. నెక్స్ట్ ఇంకోటి బీయింగ్ an interstate of supply of services, supply of car rental services to municipal corporation to Delhi of subject to CGST, SGST at the rate of 9%. సో అది కూడా 18% చూసుకుంటే 100 డివైడెడ్ బై 118 చూసుకుంటే 2,95,000కి 2,50,000 అవుతుంది. సో గ్రేటర్ దెన్ 2,50,000 ఉన్నప్పుడు మాత్రమే మనం తీసుకోవాలి. లెస్ దెన్ 2,50,000 ఉంటే మనకి టీడీఎస్ డిడక్షన్ ఏమి రాదు. సో డస్ నాట్ ఎక్సీడ్ 2,50,000, ఎక్సీడ్ అయినప్పుడు మాత్రమే తీసుకోవాలి. గ్రేటర్ దెన్ 2,50,000 అన్నాము. నెక్స్ట్ బీయింగ్ ద అండ్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ గూడ్స్
Supply of heavy machinery to PSU in Uttarakhand subject to GST at the rate of 18%. Total value of taxable supplies excluding GST under the contract వచ్చేసి 5,90,000 ఉంది. సో 5,90,000 into 100 divided by 118 చేస్తే 5 lakhs అవుతుంది. గ్రేటర్ దెన్ 2,50,000 ఉంది. సో since the total value of supply under the contract exceeds 2,50,000, PSU in Uttarakhand is required to deduct 2% of TDS. Next, being an interstate supply of goods, supply of taxable goods to National Housing Bank Delhi is subject to CGST, HGST 9%. Therefore, total value of taxable supplies excluding will be under the contract is as follows. So 6,49,000 into 100 divided by 118, 5,50,000. This is the total value of supply under the contract exceed 2,50,000. నేషనల్ హౌసింగ్ బోర్డుకి సంబంధించి ఎక్సీడ్ అయింది కాబట్టి 2% డిడక్ట్ చేసుకోవాలి. ఇది ఐజిఎస్టీలో వేసాము, ఇది సిజిఎస్టీలో వేసాము. అండ్ ఆంధ్ర భవన్కి సంబంధించి చూసుకుంటే అది ఇంకా కింద ఉంది కదా. Prior to section 51(1) of CGST Act stipulates that no tax shall be deducted if location of supplier and place of supply is in state or union territory which is different from the state as the case may be union territory of registration of recipient. That is section 12(3) ప్రకారం of the IGST Act ప్రకారం inter area stipulates that place of supply of services directly in relation to an immovable property. సో immovable propertyకి ప్రకారంగా తీసుకుంటాము. సో including services provided by interior decorators shall be location at which the immovable property is located are intended to be located accordingly. So accordingly place of supply of interior decoration of Andhra Bhavan shall be Delhi. So location of supplier ఒక దానిలో ఉంది, లొకేషన్ ఆఫ్ రిసిపియంట్ ఒక దానిలో ఉంది, అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై సేమ్ ప్లేస్కి వస్తే ప్లేస్ ఆఫ్ సప్లై ఇక్కడే వచ్చింది అనుకోండి. అలాంటి కేసెస్లో మనం ఇవి తీసుకోము, ఏది టీడీఎస్ అనేది కలెక్ట్ చేసుకోము. అండ్ సేమ్ గవర్నమెంట్కి కాబట్టి. నెక్స్ట్, since the location of supplier Manihar Enterprise and the place of supply వచ్చేసి POS ఎక్కడుంది, POS వచ్చేసి ఢిల్లీలో ఉంది. అండ్ స్టేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ రిసిపియంట్ దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నాట్ లైబుల్ టు డిడక్ట్ ఇన్ ద గివెన్ కేసు. సో వాళ్ళు ఏం డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఆ గవర్నమెంట్ వాళ్ళు. నెక్స్ట్, ఈఫ్ ద కాంట్రాక్ట్ ఈజ్ మేడ్ ఫర్ బోత్ taxable supply and exempted supplies, the tax shall be deducted if the total value of taxable supplies in the contract exceeds 2,50,000. ఎప్పుడైతే 2,50,000 ఎక్సీడ్ అవుతుందో టు ద ఎక్స్టెంట్ ఆఫ్ taxable valueకి సంబంధించి both taxable supply and exempted supplies in being interstate supply of goods, supply of printed postcards to a West Bengal post office is subject to CGST, HGST at the rate of 9%. So therefore total value of taxable supplies excluding CGST, HGST under the contract is as follows. 2,72,000 that is into 100 divided by 118. అప్పుడు ఎంత అవుతుంది అమౌంట్, 2,30,509 అయితే 2,30,509 అంటే లెస్ దెన్ 2,50,000. సో లెస్ దెన్ 2,50,000 ఉంది కాబట్టి టీడీఎస్ డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు యాజ్ పర్ సెక్షన్ 51 ప్రకారం. సో దీని వాల్యూ వచ్చేసి డస్ నాట్ ఎక్సీడ్ 2,50,000, నాట్ రిక్వైర్డ్ టు డిడక్ట్ టీడీఎస్. నెక్స్ట్, కంపోజిట్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ విచ్ the value of supply of goods constitute not more than 25% of value of said composite supply provided to inter area local authority 243 of constitution. ఎప్పుడైనా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటే గూడ్స్ ఉంటే మనము ఈ సిఎస్ ప్రొవిజన్స్ అనేది రాదు. బట్ ఆ గూడ్స్ అనేది లెస్ దెన్ 25% ఉంటే, అంటే నాట్ మోర్ దెన్ 25% ఉంటే, అండ్ అది వాటికి సంబంధించి పర్మిషన్ ఉంటే అప్పుడు మనకి టీడీఎస్ అనేది డిడక్ట్ చేసుకోవచ్చు. సో ద మెయింటెనెన్స్ ఆఫ్ స్టీల్ lights and activity in relation to the function entrusted to municipality in municipal area of East West Bengal in replacement of definite light and other spares where the value of supply of goods not more than 25% of value of composite supply is a service exempted from GST. సో 25% ఎక్సీడ్ కాకుండా అది exempted అయిపోతుంది. Since tax is liable to be deducted from the payment made or credited to the supplier of taxable goods or services or both, no tax is required to be deducted if the given case is to be exempted. సో అది కానీ exempted అయితే మనం టీడీఎస్ని డిడక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఆన్సర్ విల్ బి రిమైన్ అన్చేంజ్ ఈవెన్ ఇఫ్ ద మనోహర్ ఎంటర్ప్రైజ్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ కాంపోజిషన్ స్కీమ్. సో కాంపోజిషన్ స్కీమ్లో రిజిస్టర్ అయినప్పటికీ గవర్నమెంట్ వాళ్ళు కంపల్సరీ టీడీఎస్ని డిడక్ట్ చేసి పేమెంట్ చేస్తారు. సో tax will be deducted in all cases where it is required to be deducted under section 51 of CGST Act 2017, including the scenario when the supplier is registered under composition scheme. Next, note, with effect from 1/1/2022 above exemption is not available if services are provided to government authority or government entity. Exemption available only if services are provided to government including local authority. Next, question number 6. What is there in question number 6? Jaskaran, a registered supplier of Delhi
Delhi has made the following supplies in the month of January. సో జనవరిలో కొన్ని ట్రాన్సాక్షన్ చేసినాడు. ఏం చేసినాడు? సప్లై ఆఫ్ 20,000 ప్యాకేజెస్ at 30 రూపీస్ ఈచ్ టు సుగజా గిఫ్ట్ షాప్ ఇన్ పంజాబ్, దట్ ఈస్ 6 lakhs. ఈచ్ వచ్చేసి కన్సిస్ట్ ఏమన్నా 2 lakhs, 2 చాక్లెట్స్, 2 ఫ్రూట్ జ్యూస్ అండ్ ప్యాకెట్. ఎప్పుడైతే మనకి కాంపోజిట్ మిక్స్డ్ సప్లై ఉందనుకోండి, మనమే మిక్స్ చేస్తున్నాం అనుకో, మిక్స్ చేసిన దానిలో హైయెస్ట్ రేట్ ఏదనుకుందో ఆ రేట్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ 10 జనరేటర్స్ హైడ్ అవుట్ టు మొరాజా బ్యాన్కెట్ హాల్ చండీగఢ్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ జనరేటర్స్ 10,000 రూపీస్ ఫర్ ఈచ్ జనరేటర్ ఫర్ జాస్కన్ వేర్ హౌస్ టు మొరాజా బ్యాన్కెట్ హాల్. సో కాంపోజిట్లో సర్వీస్ని ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ని కూడా కలిపినప్పుడు అది మొత్తం ఒకటే రేట్కే పోతుంది, ప్రిన్సిపల్ రేట్కి పోతుంది 2,50,000 అనేది. నెక్స్ట్ 5,500 ప్యాకేజెస్ each consisting of 1 chocolate and 1 fruit juice bottle given to free gift to Delhi customers. సో అన్రిలేటెడ్ పార్టీకి ఫ్రీగా కన్సిడరేషన్ లేదు అండ్ అన్రిలేటెడ్ పార్టీ అన్నప్పుడు మనకి సెక్షన్ 7 ప్రకారం అది సప్లై కాదు. సో సప్లై కాకుండా మనం GST ఏం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ద అకేషన్ ఆఫ్ దివాళీ కాస్ట్ ఆఫ్ ఈచ్ ప్యాకేజ్ వచ్చేసి 12 రూపీస్, బట్ ద ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ package of goods and goods of like and quality is not available. Input tax credit has not been taken on the items contained in the package. Next, catering services provided free of cost for Elder Sons business inaugural function in Delhi. Elder brother sons వన్ యొక్క బిజినెస్, సో అన్రిలేటెడ్ పార్టీ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ప్రొవైడ్ చేస్తాం, అది కూడా GSTలోకి రాదు. కాస్ట్ ఆఫ్ ప్రొవైడింగ్ థియేటర్ సర్వీసెస్ ఈ 55,000, బట్ ద ఓపెన్ మార్కెట్ వాల్యూ ఆఫ్ సచ్ సర్వీస్ లైక్ అండ్ క్వాలిటీ ఈజ్ నాట్ అవైలబుల్. నెక్స్ట్ యూ ఆర్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ GST liability, CGST, SGST, IGST at the case may be of Jaskaran from the month of January 2021 with the help of the following additional information furnished by him for the said paid. Penalty of 10,000 was collected from Sukuja gift shop for the payment received with delay for 10,000. సో పెనాల్టీ 10,000ని కలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఎవరి దగ్గర నుంచి ఏదో ట్రాన్సాక్షన్ జరిగిందో దాని ట్రాన్సాక్షన్ సంబంధించి ఎప్పుడైతే మనం ట్రాన్సాక్షన్ పెనాల్టీ కలెక్షన్ చేసుకున్నామో ఇంక్లూజివ్ ఆఫ్ GST ఉందని క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. సో సుకుజా గిఫ్ట్ షాప్కి సంబంధించి, సో సుకుజా వాళ్ళకి ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్కి సంబంధించి 6 lakhs ప్లస్ 10,000 వేయకూడదు. 10,000 ఇంటూ GST రేట్ ఎంతైతే ఉంటుందో డివైడెడ్ బై టోటల్ పర్సంటేజ్ వేసి మనకు GST అమౌంట్ని లెస్ చేసి పైన దాంతో యాడ్ చేసుకోవాలి. ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ జనరేటర్ ఫర్ జాస్కరాన్ వేర్ హౌస్ ఆఫ్ కస్టమర్స్ ప్రెమిసెస్ ఈజ్ అరేంజ్డ్ బై జాస్కరాన్ త్రూ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ GTA హూ పేస్ అట్ ద రేట్ ఆఫ్ 12%. అజ్యూమ్ GST రేట్ టు బి హ్యాజ్ అండర్. సో CGST, SGST అండ్ IGST. సో ఫస్ట్ 3 కేసెస్లో ఏముంది, హైయెస్ట్ రేట్ ఏదో అది చూసుకోండి. హైయెస్ట్ రేట్ అంటే 18% వస్తుంది అనుకుంటా, వాటికి 18% వేసండి. సర్వీస్ ఆఫ్ రెంటింగ్ జనరేటర్స్ వచ్చేసి 18% వస్తుంది. క్యాటరింగ్ సర్వీసెస్ ఏవో ప్రొవైడ్ చేసినాం కదా, అది కూడా క్యాటరింగ్ సర్వీసెస్ అనేది మనకి ఏమొచ్చింది, అన్రిలేటెడ్ పార్టీ కాబట్టి ఏం రాదు. సో ఓన్లీ 2 కేసెస్ మాత్రమే ట్యాక్సబిలిటీలోకి వచ్చినాయి. అవి ఏవి, సప్లై ఆఫ్ 200 ప్యాకేజ్ టు సుకుజా గిఫ్ట్, దట్ ఈస్ 6,08,475 ఇంటూ 18%. 6,08,475 ఎట్లా వచ్చింది అంటే 10,000ది GST అమౌంట్ తీసేసిన తర్వాత ఇంక్లూజివ్ ఆఫ్ GST తీసుకుంటే అట్లా వస్తుంది. సో 18% తీసుకోండి. నెక్స్ట్ రెంటింగ్ ఆఫ్ 10 జనరేటర్స్ టు మొరాజా బ్యాంకెట్ హాల్ చండీగఢ్. సో 2,45,000 ఇచ్చినారు, దాని మీద 18% తీసుకోండి, 45,000 వస్తుంది. నెక్స్ట్ ఫ్రీ గిఫ్ట్ టు కస్టమర్స్ అండ్ ఫ్రీ గిఫ్ట్ టు ఇనాగ్రల్ ఫంక్షన్ రిలేటెడ్ టు ఎల్లర్ బ్రదర్ ఇనాగ్రల్. ఎల్లర్ బ్రదర్ సన్నా, ఓకే బ్రదర్ సన్ కాదు, సన్నే. సో సన్ అంటే రిలేటెడ్ పార్టీ అంటే సెక్షన్ 7(1)(c) ప్రకారం మనకి కన్సిడరేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు ఎప్పుడు రిలేటెడ్ పార్టీ అయినప్పుడు. సో యాజ్ పర్ సెక్షన్ 2 Class 74 of CGST Act 2017, mixed supply means 2 or more individual supplies of goods or services or any combination thereof made in conjunction with each other by taxable person of a single price where such supply does not constitute a composite supply. So composite supply కానప్పుడు అది మిక్స్డ్ సప్లై అవుతుంది. మిక్స్డ్ సప్లై ఏంటంటే సచ్ సప్లై ఆఫ్ ఎ ప్యాకేజ్ కంటైనింగ్ చాక్లెట్స్, fruit juice bottles and packet of toy balloons is mixed supply. Has each of these items can be supplied separately and not dependent on any other. Further, as per section 8B of the GST Act 2017, the mixed supply is treated as supply of that particular supply which attract the highest rate of tax. So mixed supply అంటే highest rate ఏదంతో ఆ రేట్ని మనం తీసుకోవాలి. Thus in the given case supply of package is treated as supply of chocolate since it attracts the highest rate. Consequently, being an interstate supply of goods, supply of package to Sukuja gift shop of Punjab is subject to 18% GST.
Next, further value of supply includes interest or late fee or penalty charges for delayed payment of consideration of any supply in terms of section 15(2)(d) ప్రకారం 15 ప్రకారం ఏమి ట్రాన్సాక్షన్ వాల్యూ టీవీలో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ పెనాల్టీ కూడా పెనాల్టీ ప్రకారం మనం ఇంట్రెస్ట్ అనేది పెనాల్టీ ప్రకారం ట్యాక్స్ ఏదైతే ఉంటుందో ఆ ట్యాక్స్ అనేది ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్గా మనం తీసుకుంటాము. సో ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉన్నట్లు తీసుకొని వాటిని తీసుకోవాల్సి వస్తుంది. సో 6 lakhs ప్లస్ 8 lakhs 10,000 మీద 10,000 into 100 divided by 118 తీసుకొని దాని మీద 18% క్యాలిక్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ సర్వీస్ బై వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ ఎక్సెప్ట్ సర్వీసెస్ ఆఫ్ జీటీఏ ఆర్ ఎగ్జెంప్టెడ్. సో రోడ్లో కాకుండా వేరే దాంతో తీసుకుంటే మనకి ఎగ్జెంప్ట్ అయిపోతుంది. ఈ దీనికి జాస్కరన్ ఈజ్ నాట్ ఏ జీటీఏ. సో వాళ్ళు జీటీఏ కాదు కాబట్టి ఏ ట్రాన్స్పోర్టేషన్ సర్వీస్ ప్రొవైడెడ్ బై హిమ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ GST. However, since in the generator are invariably hired out along with their transportation till customer premises, it in case composite supply section 2 class 30 ప్రకారం CGST Act 2017 wherein the principal supply is renting of a generator. As per section 80 of CGST Act 2017, the composite supply is treated as the supply of the principal supply. Therefore, the service transportation of generator will also be taxed at the rate applicable for renting of a generator. That is principal supply. So principal supply ఏమి ఇక్కడ renting generator renting చేయడం principal supply. Consequently, being an interstate supply of service, the service of hiring out of generator to Maharaja Banquet Hall of Chandigarh is subject to 18% GST. As per section 71C ప్రకారం కొన్ని కేసుల్లో కన్సిడరేషన్ అవసరం లేదు. ఆ కొన్ని కేసెస్ ఏవి డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్ ఆర్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇంపోర్ట్స్ ఆర్ ప్రిన్సిపల్ అండ్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్. ఎనీ యాక్టివిటీ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ కెన్ బి ట్రీటెడ్ హ్యాస్ సప్లై ఓన్లీ వెన్ ఇట్ ఈజ్ స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 ఆఫ్ CGST Act para 2 of Schedule 1 provided that supply of goods or services are both between related party or between distinct persons as specified in section 25 ప్రకారం రిలేటెడ్ పర్సన్కి కానీ ఆ డిస్టింక్ట్ పర్సన్కి కానీ ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే వన్ మేడ్ ఇన్ కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. సో అక్కడ మనకి 71C కింద 2 ఉంటే చాలు. ఒకటి సప్లై జరగాలి అండ్ బిజినెస్ ఫర్దరెన్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ బిజినెస్ అయి ఉండాలి. కన్సిడరేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. వితౌట్ కన్సిడరేషన్ హియర్ సిన్స్ ద క్వశ్చన్ డస్ నాట్ ప్రొవైడ్ దట్ కస్టమర్ ఆర్ రిలేటెడ్ టు జాస్కర్ అండ్ free gift to given to customers cannot be considered as supply under section 7. Consequently, no tax is leviable on the same. So customer కి ఎవరికైతే ఇచ్చినామో వాళ్ళు రిలేటెడ్ పార్టీ కాదు కాబట్టి. నెక్స్ట్ ఆల్సో పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ పాయింట్ ఈజ్ నాట్ అప్లికబుల్ హ్యాస్ ITC ఈజ్ నాట్ అవైల్ ఆన్ ద సేమ్ ఆఫ్ ద టైమ్ ఆఫ్ పర్చేస్. అట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్కి ITC అవైల్ చేస్తుంటే ఆ అసెట్ని డిస్పోజల్ చేస్తుంటే పర్మనెంట్ డిస్పోజ్ చేస్తుంటే ఇప్పుడు ITCని రివర్సల్ ఉంటుంది. ఫర్దర్ ద క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు జాస్కరన్ టు ఈజ్ ఎల్డర్ సన్ వితౌట్ కన్సిడరింగ్ విల్ బి క్రియేటెడ్ హ్యాస్ సప్లై యాజ్ జాస్కరన్ అండ్ హీజ్ ఎల్డర్ సన్ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ సేమ్ ఫ్యామిలీ ఆర్ రిలేటెడ్ పర్సన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ to A17 to section 15 of CGST Act and said services have been provided in the course or furtherance of business. So value of supply of service between related persons other than through an agent is determined as per rule 28 of CGST rule 2017. Accordingly, the value of supply is the open market value. So value of supply and the open market value of such supply. If open market value is not available, ఒకవేళ ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకుంటే ఎప్పుడు ఈ కేసెస్లో డ్రిప్ కేసెస్లో ఓపెన్ మార్కెట్ వాల్యూ లేకుంటే ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ goods or services are like in quality. However, if value cannot be determined under the said method, then it must be worked out based on cost of supply. So cost ఎంత ఉంది ఆ కాస్ట్కి ఒక 10% యాడ్ చేసుకోండి, మార్కప్ చేసుకుంటే అయిపోతుంది. సో దట్ ఇన్ ద గివెన్ కేస్ వాల్యూ క్యాటరింగ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు ద ఎల్డర్ సన్ ఆఫ్ జాస్కరన్ విల్ బి 60,500. దట్ ఈస్ 55,000 కాస్ట్ అయినప్పుడు 55,000 ఇంటూ 110 చేసుకుంటే 60,500 అవుతుంది. ఫర్దర్ బీయింగ్ అండ్ ఇంటర్స్టేట్ సప్లై ఆఫ్ సర్వీసెస్ క్యాటరింగ్ సర్వీసెస్ ఆర్ బీయింగ్ సబ్జెక్ట్ టు CGST and GST 2.5% of each. As per notification number 13(3) notification 2017, GST is payable by the recipient on reverse charge basis. సో రివర్స్ చార్జ్ బేసిస్లో పే చేయాల్సి వస్తుంది ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వచ్చినప్పుడు. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్ ఫర్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ప్రొవైడెడ్ సచ్ GTA హ్యాస్ నాట్ బీన్ పేడ్ అట్ ది రేట్ ఆఫ్ 12%. ఒకవేళ GTA వాళ్ళు 12% పే చేస్తే అప్పుడు మనం 5% రివర్స్ ఛార్జ్లో పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వేర్ రివర్స్ ఛార్జ్ ప్రొవిజన్స్ విల్ నాట్ బి అప్లికబుల్ హియర్ జాస్కరన్ హ్యాస్ రిసీవ్డ్ సర్వీస్ ఫ్రమ్ GTA విచ్ హ్యాస్ పేడ్ 12% ఆఫ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7? రేణు దుత్త
enter into a contract with XYZ on 2nd July 2020 for a period of 2 years from construction of a new building to be used for commercial purpose for a total consideration వచ్చేసి 150 lakhs as per the terms of contract. సో ఇక్కడ కాంట్రాక్ట్లో ఎంటర్ అవుతున్నాయి ఎప్పుడు 2nd జూలైకి ఎంటర్ అవుతున్నాము. ఎన్ని ఇయర్స్కి? 2 ఇయర్స్కి ఎంటర్ అవుతున్నాము కన్స్ట్రక్షన్కి సంబంధించి. సో కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్. నెక్స్ట్ 150 lakhs దాని యొక్క టోటల్ కన్సిడరేషన్స్ యాజ్ పర్ ద టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ పేమెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్. సో మనకి పేమెంట్ అనేది తెలుసు. సో కంటిన్యూస్ సప్లై వీటిలో మనకి 4 టైప్స్గా ఉంటుంది. ఏది మీకు పేమెంట్ తెలుసా, పేమెంట్ తెలియదా? పేమెంట్ తెలిస్తే ఒకవేళ అక్కడ, పేమెంట్ తెలియకుంటే ఒకవేళ. ఆ పేమెంట్ అనేది లింక్ టు కంప్లీషన్ అనేది మన ఉందా, ఆర్ మిడిల్ సెసేషన్ ఆఫ్ సర్వీస్ అయిందా, అవి 4 చూసుకుంటాము. సో ఇది రిలేటెడ్ టు మనకి పేమెంట్ అనేది తెలుసు. అండ్ ఈ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ బిల్లింగ్ నేమ్లీ 50%, 75%, 100% డిటర్మైన్ ద టైమ్ ఆఫ్ సప్లై using 11 details given as below. So date of various stages, date of issuance of invoice, date of payment, amount of paid. So first initial booking వచ్చేసి ఎప్పుడు చేసినాము? ఇనిషియల్ బుకింగ్ 2/7/2020కి ఇనిషియల్ బుకింగ్ చేసినాము. వేరియస్ స్టేజెస్లో ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేసినాము? 2/7/2020. అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు ఇష్యూ చేసినారు? 2/7/2020. మామూలుగా మనకి ఫస్ట్ మనకి పేమెంట్ ఎప్పుడు అనేది మనకి తెలిస్తే, డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఎంత ఉంది? 2/7. అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎంత ఉంది? 2/7. అండ్ అమౌంట్ పేడ్ ఎంత? 50 lakhs. సో అన్నీ ఒకటే స్టేజ్ ఉన్నాయి కాబట్టి ఆ స్టేజ్ టైమ్ ఆఫ్ సప్లై అయిపోతుంది. నెక్స్ట్ 50% ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ బిల్లింగ్ 15/3/2021 అండ్ 22/3/2021 అండ్ 29/3/2021. సో ఆన్ 2nd July 2022 పీరియడ్ 2 ఇయర్స్కి వాళ్ళు కాంట్రాక్ట్లో ఎంటర్ అనేది 75%. సో పర్సెంటేజ్ ఇక్కడ ఫస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది విత్ ఇన్ డేట్ చేసినారా చేయలేదా అనేది చూసుకోవాలి. విత్ ఇన్ డేట్లో ప్రొవైడ్ చేసింటే నో ప్రాబ్లం. విత్ ఇన్ డేట్లో ప్రొవైడ్ చేయకుంటే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ చూసుకుంటాము. నెక్స్ట్ 75% ఆఫ్ కంప్లీషన్ బిల్లింగ్ 26/21, 24/7/21 ఆర్ 23/7/21 35 lakhs పేమెంట్ చేసినారు. 100% కంప్లీషన్ అయినప్పుడు 39/21, 39/21, 29/21 40 lakhsకి సంబంధించి. సో యాజ్ పర్ సెక్షన్ 13 ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ time of supply of services is the earlier of the dates arrived by methods A and method B. So first of all మనకి date of invoice or date of receipt or date of receipt of payment to the extent of invoice or payment cover of supply of service whichever is earlier if the invoice is issued within the time prescribed under section 31. So within prescribed section ప్రకారం సెక్షన్ 31లో ప్రొవైడ్ చేసిన టైం ప్రకారం మనం ఇష్యూ చేసిండే. అక్కడ ఎంత చెప్పినారు? వితిన్ 30 days లోపల ఇన్వాయిస్ చేయాలి. ఎప్పుడు కంప్లీషన్ అయిపోయిన తర్వాత వితిన్ 30 days లోపల ఇన్వాయిస్ చేయాలి. ఒకవేళ అది బ్యాంక్ ఎన్బిఎఫ్సి అయితే 45 days లోపల చేయాలి. సో మనకి కంప్లీషన్ ఎప్పుడు అయిపోయింది? 12/7కి కంప్లీషన్ అయిపోయింది. 12/7కే ఇష్యూ చేసినారు. వితిన్ డేట్లోనే ప్రొవైడ్ చేసినారు. అప్పుడు డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే మనకి ఇదే వస్తుంది కాబట్టి ఈ డేట్కి మనం టైమ్ ఆఫ్ సప్లై అయిపోతుంది. నెక్స్ట్ 15/3/2021కి అండ్ విత్ ఇన్ 30 days లోపలనే ఇన్వాయిస్ ఇష్యూ చేసింది కాబట్టి డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. అండ్ 26/2021 అండ్ 27కి ఇష్యూ చేయాలి. 27కి ఇష్యూ చేయాలి అంటే విత్ ఇన్ 30 days లోపల ఇష్యూ చేయలేదు అంటే లేటర్ ఇష్యూ చేసింది. అట్లాంటి కట్ల ఇప్పుడు డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. అది డేట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ సర్వీస్ ఆ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. ఇఫ్ నాట్ ఇష్యూడ్. సో ఈ కేసులో విత్ ఇన్ డేట్కి ఇష్యూ చేయలేదు కాబట్టి అది తీసుకుంటాము. నెక్స్ట్ 39/21 విత్ ఇన్ డేట్లోనే ఉంది. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటే ఇది 29కి వస్తుంది. సో ఈ డేట్కి మనం ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. సో సిన్స్ ఇన్ ద ప్రెజెంట్ కేస్ the construction service are provided under the contract for a period of exceeding 3 months. సో సప్లై ఆఫ్ సర్వీస్ అని ఎప్పుడు అంటాము మనం? కాంట్రాక్ట్ అనేది ఎక్సీడింగ్ 3 months ఉంటే విత్ పీరియాడిక్ పేమెంట్ అప్లికేషన్ ఉంటే సచ్ సర్వీస్ వుడ్ ఫాల్ విత్ ఇన్ ద అంబిట్ ఆఫ్ కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ హ్యాస్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 2 Class 33 హ్యాస్ పర్ సెక్షన్ 31(5). In case of continuous supply of service, the invoice should be issued either on or before the due date of payment or before at the time of supply of service receives the payment if the due date of payment is known. సో మనకి పేమెంట్ అనేది తెలిస్తే పేమెంట్కి ముందర ఆ పేమెంట్ డేకి మనం ఇష్యూ అనేది చేయాలి ఇన్వాయిస్ అనేది. ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ మైల్ స్టోన్ ఈవెంట్ ఇఫ్ వెన్ ద పేమెంట్ ఈజ్ లింక్ టు ద కంప్లీషన్ ఆఫ్ అన్ ఈవెంట్. సో సెకండ్ కేసు. నెక్స్ట్
initial booking, and since invoice is issued within the prescribed time limit earlier of the date issuance of invoice or date of receipt of payment in the టైమ్ ఆఫ్ సప్లై. హౌఎవర్ డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ వచ్చేసి 27 ఉంది అండ్ డేట్ ఆఫ్ రీసీట్ ఆఫ్ పేమెంట్ ఉంది 27కి ఉంది కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై ఏమవుతుంది 27 అవుతుంది. నెక్స్ట్ 50% కేసులో సిన్స్ ఇన్వాయిస్ ఈజ్ నాట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ బిఫోర్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్, 50% కంప్లీషన్ కాకముందుకే ఇష్యూ చేయలేదు. ఎర్లియర్ డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్, సో విత్ ఇన్ టైమ్ లిమిట్లో మనకి ప్రొవైడ్ చేయలేదు కాబట్టి 15/3/2021 ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ 15/3/2021 తీసుకోవాలి. ఎర్లియర్ ఇష్యూ చేయాలి. మనకి కంప్లీషన్ స్టేజ్ అనేది మనకు ముందరే తెలుసు కాబట్టి లింకింగ్కి సంబంధించినది. సో నెక్స్ట్ 75% సిన్స్ ఇన్వాయిస్ ఈజ్ నాట్ ఇష్యూడ్, ఇది కూడా విత్ ఇన్ టైంలో ఇష్యూ చేయలేదు కాబట్టి 75% కేసులో ఎర్లియర్ ఆఫ్ డేట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఆ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి. 26/2021కి టైమ్ ఆఫ్ సప్లై తీసుకోవాలి. నెక్స్ట్ 100 కేసెస్లో విత్ ఇన్ టైమ్ పికప్ టైమ్ లిమిట్లోనే ఇష్యూ చేసినారు. ఎర్లియర్ ఆఫ్ ద డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ 39/2021 ఆ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ 29/2021 విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటే 29 విల్ బి ద కేస్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, వాట్ ఈస్ దర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 8? మిస్టర్ మహేంద్ర శర్మ అండ్ ఇంటీరియర్ డెకరేటర్ రిజిస్టర్ అట్ అహ్మదాబాద్. ఎక్కడ రిజిస్టర్ అయినాడు? అహ్మదాబాద్లో రిజిస్టర్ అయినాడు. ప్రొవైడెడ్ టు వన్ ఆఫ్ హిస్ క్లయింట్ XYZ కంపెనీ లిమిటెడ్ రిజిస్టర్డ్ అట్ పూణే మహారాష్ట్ర. ద ప్రొవిజన్స్ ఆఫ్ సర్వీస్ వాజ్ కంప్లీటెడ్ ఆన్ 10/8 అండ్ పేమెంట్ రిసీవ్డ్ వాజ్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ మిస్టర్ మహేంద్ర శర్మ ఆన్ 11/8. సో 10/8కి ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయిపోయింది అండ్ పేమెంట్ రిసీవ్డ్ ఎప్పుడు బుక్స్లో 11/8లో బుక్స్లో రిసీవ్ చేసుకున్నాము. అండ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 16/8 అప్లికబుల్ GST రేట్ వాజ్ ఇంక్రీజ్డ్ 5% నుంచి 12%. ఈ రేట్కేమో 5 ఉండే, నెక్స్ట్ ఈ రేట్ నుంచి 12%కి పోతుంది. హౌఎవర్ పేమెంట్ ఆఫ్ సర్వీస్ రిసీవ్డ్ వాజ్ క్రెడిటెడ్ ఇన్ హిస్ బ్యాంక్ అకౌంట్ 17/8. సో అమౌంట్ క్రెడిట్ అయినది ఎప్పుడు 17/8కి. సో బుక్స్లో ఎంటర్ చేసినది ఎప్పుడు 11/8, 17/8 బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయినది. సో విచ్ ఎవర్ ఇది ఎర్లియర్ తీసుకుంటే 11/8 అవుతుంది. అండ్ ఇన్వాయిస్ ఆఫ్ ద సేమ్ వాజ్ ఇష్యూడ్ ఆన్ 23/8. సో ఈ మనకి ఇన్వాయిస్ అనేది లేటర్ ఇష్యూ చేసినారు. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ ఎప్పుడుంది? బిఫోరే ఉంది. అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ గుని ఏముంది? బిఫోరే ఉంది. నెక్స్ట్ మిస్టర్ మహేందర్ క్లైమ్ దట్ హీ ఈజ్ లైబుల్ టు GST 5% బట్ డిపార్ట్మెంట్ చెప్తుంది 12% అని. ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ మిస్టర్ మహేందర్ శర్మ కంటెన్షన్ అండ్ డిటర్మైన్ ద టైమ్ సప్లై అండ్ అప్లికబుల్ రేట్ ఆఫ్ tax as per statutory provisions. So would your answer undergo any change in the above cases if the payment was credited to bank account on 14/8? So 14/8 అంటే బిఫోర్ రేట్ చేంజ్ కాకముందుకే చూసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ 17/8 చూసుకుంటే యూ మే అజ్యూమ్ ఆల్ ద డేస్ ఆర్ వర్కింగ్ డేస్ అనుకోండి. సో ఫస్ట్ యాజ్ పర్ సెక్షన్ 14 ప్రకారం ఏం చెప్తారంటే GST Act 2017 ఇన్ కేస్ ఆఫ్ చేంజింగ్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఆఫ్ డేట్ ఆఫ్ రిసీట్ పేమెంట్ ఎర్లియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసీట్ ఆఫ్ పేమెంట్ని ఎర్లియర్ తీసుకోవాలి. ఏది? డేట్ ఆఫ్ ఎంటరింగ్ పేమెంట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ ద సప్లయర్ దట్ ఈస్ 11 ఆర్ డేట్ ఆఫ్ విచ్ ద పేమెంట్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ 17/8 ఆర్ ఇక్కడ however if the payment is credited in the bank account after 4 working days from the date of change in rate of tax, the date of receipt of payment will be date on the credit in the books of account bank account. So rate change అయిన తర్వాత within 4 days లోపల చేంజ్ అయితే నో ప్రాబ్లం. ఆఫ్టర్ 4 days తర్వాత పేమెంట్ క్రెడిట్ అయితే అప్పుడు మళ్ళీ ప్రాబ్లం వచ్చేసి డేట్ ఆఫ్ క్రెడిట్ ఆఫ్ పేమెంట్ తీసుకుంటాము. మామూలుగా అయితే బుక్స్లో ఎంటర్ చేసినది ఆ క్రెడిట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటుంటే ఒకవేళ మిడిల్లో ఎవరికైనా రేట్ చేంజ్ అయితే ఆ రేట్ చేంజ్ అయినాక వితిన్ 4 days లోపల మనం అమౌంట్ పే చేయాలి. వితిన్ 4 days లోపల అమౌంట్ పే చేయకుంటే పేమెంట్ చేసిన డేట్నే డేట్ ఆఫ్ పేమెంట్గా తీసుకుంటాము. సో మనకి 17/8 మనకి రేట్ చేంజ్ అనేది ఎప్పుడు 16/8 17/8. సో వితిన్ 4 daysలోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. అండ్ వేర్ 14/8కి వస్తే ఏమైనా చేంజ్ వస్తాయో దానికి కూడా ఏముండదు. సో ఇన్ ద గివెన్ కేస్ సిన్స్ ద పేమెంట్ హ్యాస్ క్రెడిటెడ్ విత్ ఇన్ ద బ్యాంక్ వితిన్ 4 working days from the date of change in rate of tax, the date of receipt of payment will be 11/8 అండ్ ఎర్లియర్ విల్ బి 11/8 ఆర్ 17/8 చూసుకుంటే 11/8 మనకి ఎర్లియర్ అవుతుంది. డేట్ ఆఫ్ పేమెంట్ని కనుక్కున్నాము. అండ్ సెక్షన్ 14 ప్రకారం ఫర్దర్ ప్రొవైడ్ అయ్యేది దట్ వే ద గూడ్స్ అండ్ సర్వీసెస్ హ్యాస్ బీన్ సప్లైడ్ బిఫోర్ చేంజ్ ఇన్ రేట్ ఆఫ్ ట్యాక్స్. సో సర్వీస్ వచ్చేసి 10/8/2020 అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ రిసీవ్డ్ బిఫోర్ ద చేంజ్ ఇన్ రేట్ వచ్చేసి 10/11/8 బట్ ఇన్వాయిస్ ఫర్ ద సేమ్ ఇష్యూడ్ ఆఫ్టర్ ద చేంజ్ ఇన్ రేట్ 23/8/2021. సో టైమ్ ఆఫ్ సప్లై will be the date of receipt of payment.
విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్ తీసుకుంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ తీసుకున్నా విచ్ ఎవర్ ఈజ్ ఎలియర్ తీసుకుంటే 11/8 అవుతుంది డేట్ ఆఫ్ పేమెంట్ అవుతుంది. సో ఇన్ ద గివెన్ కేస్ ద time of supply will be 11/8 and the applicable rate of tax will be the rate prevalent at the time of supply will be IGST will be 5%. So that therefore contention of Mahendra Sharma is correct. So one correction correct ఎందుకంటే 5% పే చేయడానికి వాడు రెడీ ఉన్నాడు కాబట్టి. Further if the date on which the payment is credited to the bank account of supplier is 14/8కి అమౌంట్ అనేది క్రెడిట్ అయితే for the date of receipt of payment will continue to be 11/8. So earlier date అవుతుంది. So since payment is created in before change in rate, consequently with other things remaining the same, the time of supply and applicable rate will be the same. No change, no problem. Next question number 9. On this private limited, a registered supplier manufactures product A and B, while A is taxable under forward charge, B is taxable under reverse charge. So video ట్యాక్ ఫార్వర్డ్లో ఉన్నాడు, వీడేమో బ్యాక్ రివర్స్ ఛార్జ్లో ఉన్నాడు. ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ రిలేషన్ టు ఇండివిజువల్ సప్లై ఆఫ్ ప్రోడక్ట్ ఏ అండ్ ప్రోడక్ట్ బి ఆఫ్ ద కంపెనీ. సో ప్రోడక్ట్ ఏమో ఫార్వర్డ్ ఛార్జ్, ప్రోడక్ట్ బి ఏమో రివర్స్ ఛార్జ్లో ఉంది. నెక్స్ట్ డేట్ 10th February. సో రివర్స్ ఛార్జ్లో ఉన్నప్పుడు ఏమైనా అడ్వాన్సెస్ రిసీవ్ చేసుకున్నాము అనుకోండి, ఆ అడ్వాన్సెస్కి మనం క్యాలిక్యులేషన్ ఉంటుంది. బట్ గూడ్స్లో ఉన్నప్పుడు ఫార్వర్డ్ చార్జ్లో ఉన్నప్పుడు అడ్వాన్సెస్ రిసీవ్ చేసుకుంటే అది నో ప్రాబ్లం, నో ఇష్యూ. నౌ ఇట్ ఈస్ ద కేస్ 10th February payment of 1 lakh was made by buyer for supply of A to delivery in the month of March. సో 10th Februaryకి పేమెంట్ చేసినాము ఎవరికి, సప్లై ఏకి సంబంధించి, అది ఏది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం సంబంధించి. అండ్ 13th February రిసీట్ 1 lakh. సో ఆ పైన చేసినది 13th Februaryకి రిసీవ్ చేసుకున్నాము, లవర్ డేలో రిసీవ్ చేసుకున్నాడు. 17th February పేమెంట్ 2 lakhs మేడ్ బై ద బయర్ ఫర్ సప్లై బి టు డెలివరీ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్. సో మార్చ్ మంత్లో రిసీవ్ చేసుకోవడానికి ఇప్పుడే తీసుకున్నామంటే అడ్వాన్స్ అమౌంట్ మనం తీసుకుంటాము. ఇది రివర్స్ ఛార్జ్లో ఉంది కాబట్టి అడ్వాన్స్ అమౌంట్ని మనం కన్సిడర్ చేయాలి, దానికి సంబంధించి ట్యాక్స్ పే చేయాలి. నెక్స్ట్ 20 February రిసీట్ ఆఫ్ 2 lakhs. సో 17కి పంపిస్తే 20కి మనం రిసీవ్ చేసుకున్నాము. 5th March product A manufactured and removed. 6th March receipt of product A has mentioned by the buyer. సో బయ్యర్కి ఎవరిలో కావాలో ఆ బయ్యర్ రిసీవ్ చేసుకునేది డేట్ ఎప్పుడు 6th Marchకి రిసీవ్ చేసుకున్నాడు. అండ్ 10th March product B is manufactured and removed. 23rd March receipt of product B by the buyer. Next 4th March invoice for 2 lakhs issued for supply A. 11th March invoice for 4 lakhs issued for supply B. సో ఇన్వాయిసెస్ని ఇష్యూ చేసినాము 2 lakhsకి సంబంధించి, బట్ దీనికి సంబంధించి 1 lakh ఆల్రెడీ పే చేసినాము, రిమైనింగ్ 1 lakh పే చేయాల్సి వస్తుంది. అండ్ దీనికి సంబంధించి 2 lakhs ఆల్రెడీ పే చేసినాము, రిమైనింగ్ 2 lakhs పేమెంట్ చేయాల్సి వస్తుంది. 25th March పేమెంట్ మేడ్ బై ద బయ్యర్ టు ఏ ఆఫ్ ఏ. 31st March పేమెంట్ రిసీవ్డ్. సో 31st Marchకి మనం పేమెంట్ రిసీవ్ చేసుకున్నాము. 1st Aprilకి బయ్యర్ బిగ్ చేసినాము అండ్ 4th Aprilకి మనం పేమెంట్ రిసీవ్ చేసుకున్నాడు బయ్యర్ బి. డిటర్మైన్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్కి సంబంధించి. ఇక్కడ బీకి 2 కేసెస్ ఫామ్ అవుతుంది, ఒకటి అడ్వాన్స్ అమౌంట్ అండ్ రిమైనింగ్ అమౌంట్ రిసీవ్ చేసుకుంది. వేరే ఏకి వచ్చేసి ఓన్లీ 1 కేసే ఫామ్ అవుతుంది, అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఉంది కాబట్టి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 12(2) ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్, టైమ్ ఆఫ్ సప్లైకి ఏం చెప్తాము, ఎర్లియర్ ఆఫ్ డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ లాస్ట్ డేట్ ఆన్ విచ్ ఇన్వాయిస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి ఇష్యూడ్ ఆర్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్. సో మనం ఏం తీసుకోవాలి, ఫస్ట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ కానీ ఆర్ లాస్ట్ డేట్ ఆన్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ కానీ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకోవాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై ఫర్ ది గూడ్స్ విచ్ ఆర్ ఇన్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. హవెవర్ నోటిఫికేషన్ సిటీ డేటెడ్ 5/11/2017 specify that a registered person has to pay GST on the outward supplies of goods at the time of supply as specified in section 12(2)(a), that is date of issuance of invoice or last date on which invoice is owed to have been issued in terms of section 31. Next, also it is important to note that relief of not paying GST at the receipt of advance is available only in case of goods. సో గూడ్స్కి సంబంధించి మాత్రమే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం గూడ్స్కి మాత్రమే ఉంది. దట్ ట్యాక్స్ ఆన్ విచ్ ఈజ్ పేయబుల్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఇన్ కేస్ రివర్స్ ఛార్జ్ GST ఈజ్ పేయబుల్ అట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ ఇఫ్ ద పేమెంట్ ఈజ్ రికార్డెడ్ మేడ్ బిఫోర్ రిసీట్ ఆఫ్ గూడ్స్. దట్ ఈస్ అడ్వాన్స్ అమౌంట్కి రివర్స్ ఛార్జ్లో ఉంటే అది దానికి సంబంధించి GST అనేది పేమెంట్ చేయాలి యాజ్ అండ్ డేట్ రిసీవ్ చేసుకున్నాను రోజు. దేర్ఫోర్ టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ ప్రోడక్ట్ ఏ విచ్ ఈ ట్యాక్సబుల్ అండర్ ఫార్వర్డ్ ఛార్జ్ దట్ ఈస్ 4th Marchకి వస్తుంది. దట్ ఈస్ డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్. సో డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఎంత ఉంది మనకి, ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేసినాము 4th Marchకి మనం ఇష్యూ చేసినాము. 4th March ఆ పేమెంట్ ఎప్పుడు మనం రిసీవ్ చేసుకునేది 31st March. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటే 4th March మనకు అవుతుంది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ తీసుకుంటే. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్
ఇన్ కేస్ ఆఫ్ రివర్స్ ఛార్జ్కి వచ్చేసి విచ్ ఈ ట్యాక్సబుల్ అండర్ రివర్స్ ఛార్జ్ ఈ 17 ఫిబ్రవరి టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 2 lakhs. సో అడ్వాన్స్ ఏదైతే రిసీవ్ చేసుకున్నామో ఆ రోజు అండ్ బీయింగ్ ద ఎర్లియస్ట్ ఆఫ్ ద 3 స్టిపులేటెడ్ డేట్స్ నేమ్లీ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్. ఫస్ట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గూడ్స్ తీసుకోవాలి 23rd March అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు 17th February అండ్ డేట్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద 30 days ఇష్యూయన్స్ ఇప్పుడు ఇన్వాయిస్ వచ్చేసి 11 days 11 నుంచి డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ నుంచి 30 days క్యాలిక్యులేషన్ చేస్తే ఆ 11th April వస్తుంది. సో డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ గుడ్ 23rd, డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు 17th February అండ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇష్యూయన్స్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడైతే 11th April అవుతుంది. సో ఫర్ ద బ్యాలెన్స్ 2 lakhs the time of supply of product B is 23rd March whichever is earlier తీసుకుంటే 23rd March అవుతుంది. సో డేట్ ఆఫ్ పేమెంట్ 1st April and due date immediately following 30 days issuance of invoice will be 11th April అవుతుంది. Now question number 6, 10th. What is there in 10th? PQ, a statutory body, deals with all the advertisement and publicity of the government. It has issued a release order to Moon Plus company channel registered in state. So state A. So state A ki GST మనం ప్రొవైడ్ చేయాలి. టెలికాస్టింగ్ ది అడ్వర్టైజ్మెంట్ రిలేటింగ్ టు వన్ స్కీమ్ గవర్నమెంట్ అనేది మనకి ఒక అడ్వర్టైజ్మెంట్ స్కీమ్ ఇచ్చినప్పుడు అథవా సో మనకి ఆ కాంటాక్ట్ అగ్రిమెంట్ వాల్యూ ఏముందో అగ్రిమెంట్ వాల్యూ ప్రకారం వేయాలి. అగ్రిమెంట్ ప్రకారం వాల్యూ లేకుంటే ఇది అడ్వర్టైజ్మెంట్ కాబట్టి బార్ ఏదైతే మనకి వ్యూవర్షిప్ డేటా ఇచ్చిందో వ్యూవర్షిప్ డేటాకి ప్రకారం చేసుకోవాలి. వ్యూవర్షిప్ డేటాలో కూడా మనకి సేమ్ స్టేట్కి ఉంటే ఆ స్టేట్కి సంబంధించిన పాపులేషన్ బేస్లో మనం డివైడ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? ABCD ఈ 5 స్టేట్స్ ఉన్నాయి. మొత్తం కాంట్రాక్ట్ వాల్యూ ఎంత 10 lakhs. సర్వీస్ కాంట్రాక్ట్ ఇయర్ రిక్వైర్డ్ టు ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఇన్ ద ఇన్స్టెంట్ కేసు. ఫస్ట్ ఏకి వచ్చేసి ప్లేస్ ఆఫ్ సప్లై వచ్చేసి CGST HGST వస్తుంది. రిమైనింగ్ అన్నిటికీ HGST వస్తుంది. ఎందుకంటే వేరే స్టేట్లో ఉన్నారు కాబట్టి. కంప్లీట్ ద GST లైబిలిటీ ఆఫ్ మూన్ ప్లేస్కి సంబంధించి కాంట్రాక్ట్ వాల్యూ వచ్చేసి ప్రొవైడెడ్ 50,000. అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ 50,000, 1 lakh. ఇక్కడ ఏమి వ్యూవర్షిప్ డేటాని ప్రొవైడ్ చేసినారు. వ్యూవర్షిప్ డేటాని అండ్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత ఉంది? 10 lakhs ఉంది. సో 10 lakhs ఇంటూ ఈ పర్సెంటేజ్లో మనం బైఫర్కేషన్ చేసుకోండి. 10 lakhs ఇంటూ 50,000 డివైడెడ్ బై 2 lakhs, 10 lakhs ఇంటూ 1,50,000 డివైడెడ్ బై 2 lakhs, 10 lakhs ఇంటూ 50,000 డివైడెడ్ బై 2 lakhs చేసుకుంటే మనకి ఏకి B+Cకి D+Eకి వస్తుంది. B+Cని మళ్ళీ ఈ బైఫర్కేషన్లో ఆ వచ్చిన అమౌంట్ ఇంటూ 180 డివైడెడ్ బై 200 తీసుకోవాలి. సికి సంబంధించి రావాలంటే 180 అమౌంట్ ఇంటూ 180 డివైడెడ్ బై 20 డివైడెడ్ బై 200 తీసుకోవాలి. అండ్ డీకి కూడా సేమ్ తీసుకోవాలి. బైఫర్కేషన్ పార్ట్నర్ పాపులేషన్తో తీసుకోవాలి. యాజ్ పర్ అప్లికబుల్ రేట్ ఎంత? 9% CGST, 9% HGST, that is 18% IGST. As per section 12(4) of IGST Act 2017, the place of supply of advertisement services to the central government, a state government, a statutory body or local authority mean for state of union territory identified in the contract or agreement. సో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం ఏదైనా పర్సంటేజ్ని ప్రొవైడ్ చేసిన ప్రొవైడ్ చేస్తే ఆ పర్సంటేజ్ ప్రకారం తీసుకోవాలి. ఒకవేళ వేద అడ్వర్టైజ్మెంట్ బ్రాడ్కాస్ట్ ఆర్ రన్ ప్లేడ్ డెమోన్స్ట్రేట్ దేర్ ఫోర్ ద గివెన్ కేస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ షేర్ ఇన్ ద స్టేట్ ABCDE the value of supply of such advertisement services specific to each state. So specific to each state, union or territory in the proportion to the amount attributable to the service provider by way of dissemination in the respective state or union territory determined in terms of contract or agreement entered into in this regard. Contract and agreement ఏమన్నా ఎంటర్ అయినా ఫస్ట్ అది చూడండి. అది ఎంటర్ అయితే దాని ప్రకారం తీసుకోండి. ఒకవేళ ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ సచ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ బిట్వీన్ ద సప్లయర్ అండ్ రిసిపియంట్ ఆఫ్ సర్వీస్ ద ప్రొపోర్షనేట్ వాల్యూ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అట్రిబ్యూటబుల్ టు డిఫరెంట్ స్టేట్స్ ఉన్నప్పుడు మనం ఎట్లా పోవాలంటే వేర్ ద అడ్వర్టైజ్మెంట్ బ్రాడ్కాస్టింగ్ రన్ played are disseminated is completed in accordance with rule 3 of IGST rule 3 అని చెప్తుంది మనకి. In the case of advertisement on television channel, the amount attributable to the value of advertisement service disseminated in a state shall calculated on the basis of viewership of such channel in such state. సో ఆ స్టేట్కి సంబంధించి ఆ ఛానల్ యొక్క వ్యూవర్షిప్ ఎంతునో ఆ వ్యూవర్షిప్ని బేస్ చేసుకోవాలి. విచ్ ఇన్ టర్న్ షెల్ బి క్యాలిక్యులేటెడ్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. సో ఫస్ట్ ఆ ఛానల్ వ్యూవర్షిప్ ఫిగర్స్ని తీసుకొని ఫర్ ద ఛానల్ ఫర్ ద స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ షెల్ బి టేకన్ ఫర్ ద ఫిగర్స్ పబ్లిష్డ్ ఇన్ ద రికార్డ్ ఆఫ్ బార్స్ BARC. సో అది ఏదైతే బార్ ప్రొవైడ్ చేసిందో ఆ బార్ ప్రొవైడ్ చేసిన వ్యూవర్షిప్ డేటాని తీసుకోండి. ఆ వ్యూవర్షిప్ డేటా కూడా తీసుకోవాలి. ఫిగర్స్ పబ్లిష్డ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ గివెన్ క్వార్టర్ షెల్ బి యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ వ్యూవర్షిప్ ఆఫ్ సక్సీడింగ్ క్వార్టర్. సో మనం నెక్స్ట్ క్వార్టర్కి సంబంధించి ఎంత పే చేయాలనేది ఈ క్వార్టర్కి సంబంధించి లాస్ట్ వీక్ డేటాని మనం తీసుకోవాలి. వేర్ సచ్ ఛానల్ వ్యూవర్షిప్ ఫిగర్స్ రిలేట్ టు రీజన్ కంపేరింగ్ ఆఫ్ మోర్ దెన్ వన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ద వ్యూవర్షిప్ ఫిగర్స్ ఆర్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ దట్ ద రీజన్ షెల్ బి క్యాలిక్యులేటెడ్ బై అప్లయింగ్ రేషియో ఆఫ్ పాపులేషన్. సో పాపులేషన్ రేషియో తీసుకోండి. ఒకటే స్టేట్కి కానీ వ్యూవర్షిప్ని 2-3 స్టేట్కి కలిపి కానీ వ్యూవర్షిప్ ఇచ్చేట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి
తెలుగు రీజన్ అని తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్కి రెండింటికి కలిపి ఇచ్చింటే మనకి తెలంగాణ పాపులేషన్ ఎంత ఉన్నారు అండ్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ ఎంత ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. ద రేషియో ఆఫ్ వ్యూవర్షిప్ ఫిగర్స్ ఫర్ ఈచ్ స్టేట్ ఆ యూనియన్ టెరిటరీ హ్యాస్ టు క్యాలిక్యులేటెడ్ వెన్ ద అప్లైడ్ ఫర్ ద అమౌంట్ పేయబుల్ ఫర్ ద సర్వీస్ షెల్ రిప్రజెంట్ ద పోర్షన్ ఆఫ్ ద వాల్యూ attributable to dissemination in the state or union territory. Therefore, value of supply attributable to A, B, C, D, E will be computed as under. So, first viewership data ni తీసుకున్నాము. సో వ్యూవర్షిప్ డేటాతోని ప్రపోర్షన్ని తీసుకోండి. ఆ ప్రపోర్షన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మనకి అమౌంట్స్ వస్తాయి. ఆ వచ్చిన అమౌంట్ని మళ్ళీ పాపులేషన్ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. పాపులేషన్లో ఏం తీసుకోవాలి, ఓన్లీ ప్రొవైడ్ చేసిన స్టేట్కి సంబంధించి బి అండ్ సి ఇచ్చినారు అండ్ డి అని ఇచ్చినారు. ఏకి సంబంధం లేదు. ఈ నెక్స్ట్ సికి సంబంధం, సి ఉన్నారా, ఓకే సి ఉన్నాడు. సో మనం క్యాలిక్యులేషన్ చేస్తే అమౌంట్స్ అనేది వస్తుంది. దెర్ ఈజ్ ఏ 5 different places of supply in the given case. Moon Plus channel will have to give 5 separated invoices. సో 5 separated ఇన్వాయిసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే 5 స్టేట్స్ ఉన్నాయి కాబట్టి 5 సెపరేట్ ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఏ స్టేట్లో మనకి రిజిస్టర్ అనేది ఫస్ట్ క్వశ్చన్లోనే చెప్పినా కాబట్టి ఏ వాళ్ళకి సిజిఎస్టీ హెచ్జిఎస్టీ పడుతుంది, రిమైనింగ్ అందరికీ ఐజిఎస్టీ పడిపోతుంది, ఇండైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓయ్ ఎం లేదా ఓకే. కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ. సో 2,50,000 మొత్తం ఆ వాల్యూని తీసుకోవాలి. ఇది సిజిఎస్టీ హెచ్జిఎస్టీ అండ్ రిమైనింగ్ అందరికీ ఐజిఎస్టీని పే చేయండి. ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఏ లొకేషన్ ఈజ్ సప్లయర్ దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ సప్లై విల్ బి ద సేమ్ స్టేట్ ఇన్ ద సేమ్ ఇన్ ఇంట్రాస్టేట్ సప్లై సెక్షన్ 8(1) ఆఫ్ ఐజిఎస్టీ యాక్ట్ 2017 and is thus liable to CGST and HGST in all the remaining cases of supply or service. The location of supplier, that is state A, and place of supply state B, C, D, E are two different states in the same or interstate supplies liable to IGST. Next question number 11. What is there in question number 11? నెక్స్ట్ వీడియోలో చూద్దాంలండి.